గారి బ్యాట్ గుర్తుకి, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన ఆరపల్లి సతీష్ బ్యాట్ గుర్తుకి తెలంగాణ. అమ్నగల్ గ్రామ పంచాయతీలో ఉన్నాం. ఇక్కడ నుంచి టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సతీష్ గారు మనకు ఇక్కడ అందుబాటులో ఉన్న వారితో ఒకసారి మాట్లాడపడుతుంది చెప్పి ఎట్లా మద్దతు ఉంది? అమ్నగల్ గ్రామస్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, వారికి పాదాభివందనాలు. ఒకసారి అమ్నగల్ యూత్ నుంచి బరిలో దిగిన నేను ఈ అమ్నగల్కు గ్రామాభివృద్ధి కోసము ముందుకు వస్తానని, కృషి చేస్తానని, ప్రతి ఒక్కరు నా ఆశీర్వాదం వాళ్ళకు ఆశీర్వాదంతో నేను ముందుకెళ్ళి గెలుస్తానని హామీ ఇస్తున్నాను. మేనిఫెస్టో ఏమైనా రూపొందించారు? గ్రామ అభివృద్ధిలో ఏమైతే ఉన్నాయో అంటే వెనుకబడి ఉన్న అభివృద్ధి పనులు అయితే ఏమైనా ఉన్నాయో గత ప్రభుత్వంలో అంటే ఇప్పుడున్న ప్రభుత్వంలో ఏ అభివృద్ధి అయితే జరగలేదు. మళ్ళా టీఆర్ఎస్ ప్రభుత్వంలో మళ్ళీ ఒకసారి ముందుకు వచ్చి గ్రామ అభివృద్ధికై మా యొక్క పార్టీ నుంచి మేము గట్టిగా అభివృద్ధి చేస్తామని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మొత్తం ఎంతమంది వార్డు సభ్యులు? 10 మందిని నిలబెట్టాము. 10 మంది. ఎంతమందికి? 10కి 10 కంపల్సరీ గెలుస్తాము. సర్పంచ్ అభ్యర్థిగా నేను కూడా అత్యధిక మెజార్టీతో గెలుస్తానని హామీ ఇస్తున్నాను. గత టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే ఈరోజు సతీష్ గెలుపుకు దోహదపడతాయని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటి వరకు ఎక్కడ తట్టెడు మట్టి పోసిన పాపాన పోలేదు. హామీలు మొత్తం కూడా తుంగలో దొక్కి ఇలా ఒక డబ్బుతోని రాజ్యం వెళ్తా ఉన్నారు. ఈ అమ్మనగల్ గ్రామంలో కూడా ఒక ధనం ప్రభావిస్తూ ఉన్నది. మరి అది ప్రజల పక్షాన పేదవాళ్ళు నిలబడ్డారు, పేదవాళ్ళ కోసం పనిచేసేటువంటి నాయకులు నిలబడ్డాం. దయచేసి మేము ఈ ఊరు గ్రామ ప్రజలందరికీ కూడా కోరుకునేది ఏంటంటే, మీకు దగ్గర ఉండి మీ కష్టసుఖాలలో పాల్గొనేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని గెలిపించండి అని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఆ తరహాలో మేము ఉన్నాం. గడి రాజకీయాలకు స్వస్తి పలకాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇంకా ఇప్పుడు 70-80 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో కూడా ఇంకా రాజకీయాలు గడిల చుట్టూ తిరుగుతాయి అంటే ఇది ఎంత దుర్మార్గమో మీరు ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదే కాకుండా ఇవాళ మేము ప్రజలకు, రైతులకు ఇలా రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ ఇట్లా చెప్పుకుంటూ బట్టి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు మా ప్రభుత్వం తీసుకుంది. ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలే మా సతీష్ని గెలిపిస్తాయని చెప్తా ఉన్నాం. ఇవాళ రైతులు మరి యూరియా బస్తాల కోసం నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి అటువంటి రైతులు ఇలా క్యూ కట్టించి ఇలా పంటలు సగానికి సగం పండినటువంటి తరుణం మనం చూసినాం. ఇవాళ 4 పుట్లు పండే పంట ఇవాళ 2 పుట్లు రాలేదంటే ఎంత దుర్మార్గమో, రైతుల మీద మరి ఎంత ఆక్రోశం చూపెడుతున్నారో చెప్పి మేము అనుకుంటున్నాం. రేవంత్ రెడ్డి చెప్పేటువంటి మాటలు మొత్తం కళ్ళబొల్లి మాటలు, ప్రజల్ని మభ్యపెట్టేటువంటి మాటలు, మోసం చేసేటువంటి మాటలు. 6 హామీలు ఇచ్చిండు, ఏ ఒక్క హామీ అన్న నెరవేర్చిండా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఏ ఒక్క హామీని నెరవేర్చినా అది ఒక్కటి బస్సు మాత్రమే నువ్వు నెరవేర్చినటువంటి నువ్వు ఆ బస్సు నెరవేర్చి కూడా ఆడోళ్ళ శిఖలు పెట్టుకొని తన్నుకునే విధంగా నువ్వు ఏర్పాటు చేసినావు తప్ప ఇప్పటి వరకు నువ్వు ప్రజలకు చేసిందేం లేదు. మరి అవన్నీ నువ్వు ఇచ్చినటువంటి హామీలు మొత్తం కూడా అమలు చేసిన తర్వాత నువ్వు ప్రజలకు రావాలి. ఆ తర్వాత మిమ్మల్ని మరి చీకొడతా ఉన్నారు ప్రజలు, బకెట్లో ఊంచడానికి సిద్ధంగా ఉన్నారు, మిమ్మల్ని తరిమి కొడతానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి మరి ఈ గ్రామ ప్రజలకు కూడా మేము కోరుకునేది ఏంటంటే, మీ కష్ట సుఖాలలో మేము పాల్గొంటా ఉన్నాం. మీకు ఏదైనా చేదోడు వాదోడుగా మేము ఉంటాం. ఇవాళ మొత్తం డ్రైనేజ్ సిస్టమ్ కానీ, లేకపోతే రోడ్లు కానీ అనేకమైనటువంటి మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే యూత్ ఇప్పటి వరకు ఈ ఊళ్ళో మరి ఎటువంటిది ఒక వాటర్ లేకుండా ఇబ్బంది పడతా ఉన్నారు. మరి ఆ వాటర్కు మేము గతంలో మా ప్రభుత్వం కూడా మిషన్ భగీరథ ద్వారా ఇస్తా ఉన్నాం. కానీ ఇప్పుడు అవి కలుషితం అయ్యి వస్తూ ఉన్నాయి. అట్లా కాకుండా రేపు మా అభ్యర్థి కనుక గెలిస్తే ఖచ్చితంగా ఇక్కడ ఒక మినరల్ వాటర్ ప్లాంట్ని పెట్టి ఈడ ఆరోగ్యమైనటువంటి వాటర్ ఇప్పిస్తామని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దయచేసి మీరందరూ కూడా ఆలోచించి మాకు ఓటు వేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై తెలంగాణ.